హాయ్ ఎవ్రీవన్! ఈరోజు నా కంప్లీట్ మీల్ ప్రిపరేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నిన్నటితో ఈ విజిల్ తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, 5 ఇయర్స్ బ్యాక్ నేను ఈ విజిల్ ఎందుకు తీసుకున్నానంటే నాకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నింది. సో, దీంట్లో హెల్తీగా మీల్ ప్రిపరేషన్ చేసుకొని తినడం వల్ల వితిన్ 6 మంత్స్‌లో నా పీసీఓడీని అయితే నేను రివర్స్ చేసుకోగలిగాను. సో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు హెల్తీ మీల్స్ ఈజీగా చేసుకోవడానికైతే ఇది బాగా హెల్ప్ చేస్తుందనమాట. సో, ఈరోజు కూడా నేను గోంగూర పప్పు చేశాను. ఫస్ట్ అయితే పప్పుని ఉడికించుకున్నాను. అదే ప్యాన్‌లోకి కొంచెము కోకోనట్ ఆయిలు, తర్వాత పోపు దినుసులు, ఆనియన్, టమోటో, పచ్చిమిరపకాయలు వేసి టమోటో మగ్గించుకోవాలి. తర్వాత గోంగూర ఆకుని నీళ్ళలో కడిగి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం పసుపు, తర్వాత కారం పొడి వేసి ఆకు కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం ప్రిపేర్ ఉడికించుకోండి పప్పు ఇందులో వేసి కొద్దిగా వాటర్, సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా బనానా స్టెమ్ పెసలు కూడా స్టీమ్ చేసుకోండి కదా, దాంతో ఫ్రై చేశాను. కినోవా, ఎగ్, గోంగూర పప్పు, బనానా స్టెమ్